సో ఫైర్ ఫోర్స్ కనుక మీరు ఇప్పటి వరకు చూడలేదంటే మాత్రం వెంటనే చూసేయండి. క్రంచీ రోల్ అవైలబుల్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్. ఇప్పటి వరకు మీరు యానిమే చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫైర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్ వన్ టు గో. నారుటో, డీమన్ స్లేయర్ ఇలాంటి ఐకానిక్ యానిమేస్ అన్నిటికీ సూపర్ కాంపిటీషన్ ఇచ్చే స్టోరీ అన్నట్టు ఇది చాలా చాలా బాగుంటుంది. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం మనుషులందరికీ సడన్ గా మంటలు అంటుకుంటూ పోతాయి అనమాట. సో వీళ్ళందరినీ ఇన్ఫర్నల్స్ అంటా ఉంటారు. వీళ్ళ నుంచి కొంతమందికి యూనిక్ పవర్స్ వస్తాయి. వాళ్ళని సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అంటారు. సో ఇప్పుడు జరిగే స్టోరీ ప్రజెంట్ డే నుంచి 250 years తర్వాత జరుగుతుంది అన్నట్టు. అండ్ ఆల్సో మనుషులకి మంటలు వచ్చే ఫినామినాన్ని ఇన్ఫర్నల్స్ అంటారు అన్నట్టు. సో వీళ్ళందరినీ వెంటనే చంపేయాలని చెప్పేసి ఒక సపరేట్ స్క్వాడ్ పెట్టుకుంటారు. దట్ ఈస్ ఫైర్ ఫోర్స్ అన్నట్టు. దీనిలో ఒక రిలీజన్ ఉంటది, సైంటిఫిక్ టీమ్ ఒకటి ఉంటది. వీటన్నిటికీ ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతూ ఉంటది. దీంట్లో మన హీరో షిన్రా కుసాకాబే అనేటోడు ఎంటర్ అవుతాడు 8th రెజిమెంట్ లో. ఆ 8th రెజిమెంట్ అయితే మాత్రం క్యారెక్టర్స్ వేరే లెవెల్. ఇక్కడ మన హీరో షిన్రా గాడికి థర్డ్ జనరేషన్ పవర్స్ ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ జనరేషన్ అంటే మనకి జనరల్ ఇన్ఫర్నర్స్ ఎవరైతే ఉంటారో నార్మల్ గా వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండవు. ఆటోమేటిక్ గా సడన్ గా మంటలు వచ్చేస్తే చచ్చిపోతారు. సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి సపరేట్ గా మంటలు క్రియేట్ కావు, కాకపోతే వచ్చిన మంటల్ని కంట్రోల్ చేయగలుగుతారు. మన షిన్రా గాడు థర్డ్ జనరేషన్. వీడి బాడీలకించే మంటలు వస్తే దాన్ని వీడు కంట్రోల్ చేయగలుగుతాడు. వాని పవర్స్ వాని పాదాలకి మంటలు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో హిల్ యూజ్ ఇట్ ఫర్ ఫ్లయింగ్ అండ్ ఎవ్రీథింగ్. వాని పవర్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇవన్నీ కాకుండా కానీ ఈ స్టోరీలో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రిలీజియన్ ని వీళ్ళు చాలా 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 ఫోకస్ లో చూపిస్తారు. ఆ రిలీజియన్ వల్ల ఎంతెంత పెంట్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చూపించే విధానం చాలా బాగుంటది. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళందరూ పక్క పెట్టేసి మన మెయిన్ క్యారెక్టర్ పక్క పెట్టేసి ఒక్కడు ఉంటాడు, ఒక్కడి కోసం చూడు, ఇంకేమొద్దు. వాడి పేరు ఆర్థర్ బాయిల్. వాడు సైడ్ క్యారెక్టరే, కాకపోతే వాడిచ్చే అంత ఎంటర్టైన్మెంట్ ఉంటది భయ్యా, మామూలుగా ఉండదు అన్నట్టు. వాడు ఏది చేసినా నవ్వు వస్తుంది. వాడు సీరియస్ ఉన్నప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మన జేనిట్స్ అంటాం కదా, మన జేనిట్స్ కంటే కొంచెం బాగుంటాడు, మరీ ఎక్కువ అరవాడు. వాని లోకంలో వాడు జీవిస్తూ ఉంటాడు. వాడి మీద వచ్చే ప్రతి డైలాగ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు 3 seasons వచ్చినాయి. 3 seasons లో ప్రతిసారి వీని మీద ఎపిసోడ్ వస్తే ఇంకా నేనైతే మాత్రం ఎక్సైట్మెంట్ తో ఊగిపోతా ఉంటాను అనమాట. అంత బాగుంటాయి. ఈ షో 18+ పీపుల్ కానీ చెప్తాయి, ఎందుకంటే చాలా వరకు ఫ్యాన్ సర్వీస్ ఉంటుంది అనమాట. టోటల్ 18+ అమ్మాయిలను అలా చూపిస్తారు, బాడీస్ అవన్నీ ఎట్లా చూపిస్తా ఉంటారు. అవన్నీ పక్కా పెట్టినా కానీ కామెడీ దీనిలో వర్కౌట్ అవుతుంది. సిచ్యువేషన్ ఏంటంటే ఈ స్టోరీలో చాలా సీరియస్నెస్ ఉంటుంది అన్నట్టు. ఫైర్ ఫోర్స్ అని చెప్పేసి 8 బ్యాచ్ ఉన్నా కానీ వీటన్నిటిని డిక్టేట్ చేసేది సోల్ రిలీజియన్ అని చెప్పేసి వాళ్ళు సపరేట్ ఉంటారు అన్నట్టు. వాళ్ళు డిక్టేట్ చేస్తా ఉంటారు. వాళ్ళు చేసే కాన్స్పిరసీ థియరీస్, వీళ్ళ నుంచి సపరేట్ గా ఇంకొక విలన్స్ క్రియేట్ అవుతారు. వాళ్ళని వైట్ లైట్స్ అంటారు. వాళ్ళతో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ అవుతా ఉంటది. అండ్ ఆల్సో వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనుషులందరినీ కాల్ చేసి అర్తని ఇంకొక సన్నలా చేద్దాం అని చెప్పేసి వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. వాళ్ళందరినీ ఆపాలి. కాకపోతే ఇది రిలీజియన్ దగ్గర కూడా తేడా కొడతా ఉంది. ఇంత సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కామెడీ పెడతాడు భయ్యా, నవ్వి చచ్చిపోతాం అనమాట. నేను చాలా యానిమేస్ లో కామెడీ వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి పెద్ద కంప్లైంట్ ఉండేది. ఈ యానిమేలో మాత్రం ఆ కంప్లైంట్ లేనే లేదు. ఐ వాజ్ లాఫింగ్. ముఖ్యంగా ఆర్థర్ గాడు ఉన్న ప్రతి సీన్ వేరే ఉంటుంది అన్నట్టు. వాని యానిమేషన్, వాడి థింకింగ్, వాడికి రాసుకునే సీన్లు మామూలు నవ్వురావు. ఎంత సీరియస్ సిచ్యువేషన్ జరిగినా కానీ వెంటనే కామెడీ పెడతాడు. ఆ కామెడీ బాగా సెట్ అవుతుంది. మార్వెల్ కైండ్ ఆఫ్ కామెడీ అనుకోవచ్చు, బట్ మార్వెల్ మరీ ఓవర్ చేసిన అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. అట్లాంటి సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా షిన్రా కుసాకాబే అనే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మెయిన్ క్యారెక్టర్ కానీ ప్రతిసారి మనకి షోనెన్ జంప్ లో ఎలా చూపిస్తారంటే వీడు హౌలగాడు, పెద్ద ఇడియట్, నార్మల్ ఫ్రీ గోయింగ్ గాయ లెక్క చూపిస్తా ఉంటారు. దీనిలో అలా ఉంటుంది. వీడు సీరియస్ గా ఉంటాడు. వీడిని అందరూ సీరియస్ గా తీసుకుంటారు. అది నాకు మస్తు అనిపిస్తుంది అనమాట. షిన్రా కుసాకాబే అనేటోడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయితే అనమాట 8th రెజిమెంట్ లో. దాన్ని చాలా బాగా చూపించుకుంటారు. 8th రెజిమెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ యానిమేలో మెయిన్ విలన్ ఎవాంజలిస్ట్ అని ఉంటాడు. వాళ్ళ కింద వైట్ లాడ్స్. వీళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ముఖ్యంగా మన హీరో గాని సొంత తమ్ముడు దానిలోకి ఎట్లా చిక్కిండు, పర్సనల్ స్టేక్ తో పాటు టోటల్ ప్రపంచాన్ని నాశనం చేసే ఒక స్టేక్ పెట్టుకున్న తర్వాత దాన్ని వీళ్ళు స్టోరీలో చూపించే విధానం చాలా చాలా బాగా. ఎవాంజలిస్ట్ అనే దాన్ని అడోలో బ్లాస్ట్ అని చెప్పేసి, అడోలో లింక్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్ నుంచి చూపిస్తా ఉంటారు. అది సూపర్ ఉంటది. దాని 3rd season లో ఒక లింక్ పెడతారు. దాని తర్వాత ఒక ట్విస్ట్ తిప్పుతారు. వాళ్ళు తిప్పుడు చూస్తే నీ మైండ్ తిరిగిపోతారు అనమాట. అంత మంచి మంచి ట్విస్టులు పడ్డాయి. బాగులే లేవు. ప్రతి దాన్ని ఇంపాక్ట్ చాలా బాగా పెట్టుకున్నారంటూ. ఇప్పటి వరకు 3 seasons ఉన్నాయి. 3 season part 1 రిలీజ్ అయిపోయింది. part 2 January వస్తుందంట. ప్రతి ఎపిసోడ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ సీజన్ లోనే కొంచెం లాగ్ అయిందని ఫీలింగ్ వచ్చినా కానీ ఎవ్రీథింగ్ వర్క్ ఫెంటాస్టిక్లీ వెల్. అట్లా అనుకున్న యానిమేషన్ భయ్యా సూపర్, మామూలుగా ఉండదు. షాక్ ఎలిమెంట్స్ పడితే దీంట్లో నచ్చింది, మామూలుగా నచ్చలేదు. ఓకే ఇంత దూరం వెళ్తున్నారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. అక్కడికి వెళ్ళి సాటిస్ఫాక్టరీగా ఎండ్ కూడా చేస్తాడు. అది నాకు మంచిగా అనిపించింది. కాకపోతే వీళ్ళు తీసుకున్న బెస్ట్ ఎలిమెంట్ ఏంటో తెలుసా, స్టోరీని అనవసరంగా సాగదీయలే. ఓకే ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఫాట్ అని వెళ్ళిపోవాలి. అదే ఇంపాక్ట్ ఇవ్వాలి, అంతే ఎమోషన్ ఇవ్వాలి, అంతే లెవెల్లో స్టోరీని, క్యారెక్టర్స్ ని చాలా బాగా చూపెట్టాలి. ఆయం పెట్టుకుని ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఫటా వెళ్ళిపోయారు. బట్ స్టిల్ అలా అనుకున్నా కానీ సెకండ్ సీజన్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించింది. ఏంటి సడన్ గా డిఫరెంట్ యానిమేగా మారిందా అనే ఫీలింగ్ వచ్చినా కానీ
చాలా బాగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతి సీన్ కు కాన్సిక్వెన్స్ ఉంది. వాడు కామెడీ గానీ సీరియస్ ఎలిమెంట్స్ గానీ, మనకి 7th రెజిమెంట్ తో బెనిమాను షిన్నో ఉంటాడు, వాడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు. వీళ్ళే కాకుండా జోకర్ అనే క్యారెక్టర్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టుకుంటారు. స్టోరీ యాజ్ అ హోల్ చెప్తున్నా, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. ఖచ్చితంగా చూడండి. ఇంకా మిస్ అయితే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్. క్యారెక్టర్స్ ముఖ్యంగా ఆర్థర్ గారు అయితే మాత్రం వేరే లెవెల్, వన్ ప్లాస్మా సార్డ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ క్యాప్టెన్స్ వీళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టోరీ వెళ్తున్న కొద్దీ ఇంకా వేరే లెవెల్ వెళ్ళబోతుంది అన్నట్టు. గ్యారంటీగా ఖచ్చితంగా రికమెండెడ్ యానిమే ఇది. ఖచ్చితంగా బిగినర్స్ అయితే మాత్రం స్టార్ట్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. ఓవరాల్ గా నాకైతే మాత్రం ఫైర్ ఫోర్స్ చాలా చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ జనవరికి సీజన్ 3 పార్ట్ 2 కూడా వస్తుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మీరు కనుక ఫైర్ ఫోర్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోలు చాలా చేయాలి. సో ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసే మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.